హాయ్ స్టూడెంట్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ సాత్విక్ స్టడీ జోన్. మీకు ప్రీవియస్ క్లాస్లో రేషియన్ ప్రపోజల్కి సంబంధించి బేసిక్ కాన్సెప్ట్ చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు ఈ సబ్స్క్రిప్షన్స్ అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. ఓకే, మరి ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్దామా. ఏమన్నాడంటే ఇఫ్ ఏ ఈజ్ టు బి ఈజ్ ఈక్వల్ 3:2 దెన్ 5a + 2b ఈజ్ టు 3a + 4b వాల్యూ ఎంత అని అడిగాడు. అంటే ఇక్కడ చూడండి, ఏ ఈజ్ టు బి ఈజ్ ఈక్వల్ ఏమన్నాడు 3:2. దట్ మీన్స్ ఏ ఈజ్ టు బి ఈజ్ నథింగ్ బట్ a by b. A is to be nothing but a by b. This can be written as 3/2. Directly you take a value 3 and b value 2. Then what is the value of 5a plus 2b చూద్దాం. 5a plus 2b by 5a plus 2b by 3a plus 4b. 3a plus 4b వాల్యూ కావాలి. మరి what is the value of a? 3. Directly you take 3. Okay, and also what is the value of b? 2. What is the value of b? 2 by 3a. 3 into what is the value? 3 plus 4b. 4 into what is the value of b? 2. మరి ఇప్పుడు చూద్దామండి. 5 3s are 15. 5 3s are 15. 2 2s are 4 by 3 3s are 9. 4 2s are 8. అర్థమైందా లేదండి? అంటే ఏం చేశాను, వాడు ఏదైతే వాడు ఎక్స్ప్రెషన్ ఇచ్చాడో దాంట్లో ఏబీ వాల్యూ డైరెక్ట్గా ఏం చేశాను, ప్రతిక్షేపం చేస్తాను, సబ్స్టిట్యూషన్ చేస్తానండి. మరి 15 + 4 ఎంత? 19. 15 + 4 ఎంత? 19. 19 + 8 ఎంత? 17. సో వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ 5a plus 2b by 3a plus 4b వాల్యూ ఎంతంటే 19/17. అయితే ఇది మీరు అండర్ ఎస్ఎస్సి లెవెల్ అంటే 10th స్టాండర్డ్ లెవెల్ రాసేటప్పుడు ఈ బిట్ కామన్గా మీకు రిపీట్ అవడం అయితే జరుగుతుంది. మరి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఈ 5a - 3b ఈజ్ టు 4a - 2b ఈక్వల్ టు 2:3 అయితే వాట్ ది వాల్యూ ఆఫ్ a is to b. ఇందాక ఏం చేశానంటే a is to b వాల్యూ ఇచ్చి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏం చేస్తానంటే దానికి రివర్స్గా 5a - 3b ఈజ్ టు 4a - 2b ఇచ్చి వాల్యూ ఇచ్చేసి ab వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇటువంటి సందర్భాల్లో ఏం చేస్తామంటే ఆ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఇచ్చాడో 5a - 3b by 4a - 2b ఈక్వల్ ఎంతనండి 2/3 అండి. ఈక్వల్ ఏమన్నాడు 2/3. ఇక్కడ చూడండి, ఇప్పుడు నౌ యూ టేక్ ద క్రాస్ మల్టిప్లికేషన్. అడ్డగుణకారం చేస్తాం. ఏం చేస్తామండి? అడ్డగుణకారం. సో ఈ 3తో ఈ 5a - 3bని మల్టిప్లై చేస్తాం. ఈ 4a - 2bని దేంతో మల్టిప్లై చేస్తాం అంటే 2తో మల్టిప్లై చేస్తాం. సో 3 5s are 15. 15a minus 3 3s are 9b equal to 2 4s are 8a minus 2 2s are 4b. ఇప్పుడు ఏమేం చేస్తామంటే ఏ వాల్యూస్ అన్ని ఒకవైపు బి వాల్యూస్ అని ఒకవైపు తీసుకొస్తామండి. ఇప్పుడు +8 వస్తే అవుతుందండి, ఈజ్ ఈక్వల్ లెఫ్ట్ సైడ్ వస్తే అవుతుంది మైనస్ అవుతుంది. అంటే 15a - 8a ఈక్వల్ టు ఆల్రెడీ ఏముందండి -4b అని అవుతుంది. ఈ -4b అనేది ఉంది. ఈ మైనస్ వస్తే ఏమవుతుంది ప్లస్ ఏమవుతుందంటే 9b అవుతుంది. ప్లస్ ఏమవుతుంది 9b అవుతుంది. మరి 15a - 8a ఏమవుతుందంటే 7a అవుతుంది. ఎంత అవుతుందండి 7a. 9b - 4b అవుతుంది. 9bలో 4b తీస్తే 5b అవుతుంది. ఏమవుతుందండి 5b అవుతుంది. అంటే 7a = 5b అయిందనుకోండి. ఇప్పుడు a/b తీసుకున్నాం అనుకోండి. a/b తీసుకుంటే సో ఇక్కడ చూడండి, ఈ బి ఇటు వస్తుంది, ఈ 5 ఇలాగే ఉంటుంది. ఇక్కడ ఈ 7 ఏని ఏం చేస్తుంది మల్టిప్లై చేస్తుంది, ఇటు వస్తే డివిజన్ చేస్తుంది. అంటే దట్ ఈజ్ ఎంప్లాయిస్ a is to b వాల్యూ ఎంత అంటే 5:7. a is to b వాల్యూ ఎంత 5:7. ఓకేనా. ఏ వాల్యూ 5, బి వాల్యూ 7గా తీసుకున్నాను చేయడం జరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దామండి. ఇఫ్ 3p = 4q 4q = 8r దెన్ p is to q is to r ఎంత అడిగాడు. చూడండి, 3p అనేది దేనికి సమానం అంటే 4qకి సమానం. ఈ 4కి దేనికి సమానం అంటే 8rకి సమానం. ఈ 3 ఒకదానికి కూడా సమానం తప్పించి ఈ 3 దేనికి సమానం చెప్పలేదు. కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు 1 అనే ఒక కాన్స్టెంట్ వాల్యూ తీసుకుందాం. 1 అనుకోండి. 1 అనుకోండి. సో అంటే మనం జనరల్గా x అనుకుంటాం. ఈ x బదులు ఏం తీసుకుంటే 1 అనేది తీసుకోవడం జరిగింది. therefore 3p వాల్యూ 1 అయితే 3p వాల్యూ 1 అయితే వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ p వాల్యూ 1/3 అవుతుంది. p వాల్యూ ఎంత అవుతుందండి 1/3. 4q = 1 అయితే 4q = 1 అయితే వాట్ ఇస్ ద q వాల్యూ 1/4. వాట్ ఇస్ ద q వాల్యూ 1/4. 8r = 1 అయితే 8r = 1 అయితే వాట్ ఇస్ ద r వాల్యూ 1/8. అంటే
P/Q/R ఎంత వచ్చిందంటే 1/3:1/4:1/8. బట్ రేషియో మీకు ఆల్రెడీ చెప్పాను, రేషియోని ఇప్పుడు కూడా మనం ఫ్రాక్షన్స్లో కానీ పవర్స్లో కానీ ఎక్స్ప్రెస్ చేయకూడదు. నౌ యూ టేక్ ది ఎల్సిఎం ఆఫ్ 3, 4 and 8. నాన్న ఎల్సిఎం కానీ తీసుకుని అనుకోండి, 3, 4, 8 ఎల్సిఎం తీసుకుంటే ఇవన్నీ దేంతో అవుతాయి? 2తో. 3 యాక్సిటీ తీసుకుంటాం, 2 2s 2 4s, మళ్ళీ 2తో చేసా లేదా? 3 2 1s 2 2s. ఎల్సిఎం ఇవన్నీ ఏం చేయాలి? మల్టిప్లై చేయాలి. Therefore వాట్ ఇది ఎల్సిఎం ఎంత అవుతుందంటే 2 2s 4, 4 3s 12, 12 2s ఎంతండి? 24. అంటే ద ఎల్సిఎం ఆఫ్ 3, 4 and 8 = 24. దీని నుంచి విపులంగా మనం ఎల్సిఎం వచ్చే టాపిక్లో నేర్చుకుందాం. ఇప్పుడు ఏం చేస్తామంటే దీనికి ఎల్సిఎం ఏం తీసుకోవచ్చండి? 24కి తీసుకోవచ్చు. ఎల్సిఎం ఏం తీసుకోవచ్చు? 24. 3 హోమర్స్ అండి, 3 హోమర్స్ అండి, 3 8s 24. 4 హోమర్స్ అండి, 4 హోమర్స్ అండి, 4 6s 24, 4 6s 24. 8 హోమర్స్ అండి, 8 3s 24. ఇది కామన్గా ఉంది, క్యాన్సిల్ చేస్తాం అనుకోండి 8:6:3 అవుతుంది. 8:6:3 అవుతుంది. అంటే P/Q/R ఎంత అవుతుందంటే 8:6:3. అయితే దీనికి మీకు షార్ట్ కట్గా ఇంకో మెథడ్ చెప్తాను, చూడండి. ఓకే, ఎలాగంటే 3P = 4Q = 8R = 1 అనుకుంటే, సో ఇక్కడ మనకి P/Q/R అంటే మీకు ఏం చెప్పారంటే మీకు ఇన్వర్స్ రేషియో ఫైండ్ అవుట్ చేసినప్పుడు మీ ప్రీవియస్ క్లాస్లో బేసిక్ కాన్సెప్ట్లో షార్ట్ కట్ చెప్పడం అయితే జరిగింది. అది ఏంటంటే 3P దేనికి సమానం అండి? 4Q. 4Q దేనికి సమానం అండి? 8R. అంతేనా? ఇప్పుడు దీనికి షార్ట్ కట్ కావాలనుకోండి, ఒకసారి చూడండి. డైరెక్ట్గా మనకు కావాలనుకోండి ఏ టర్మ్ కావాలంటే టర్మ్ క్లోజ్ చేస్తాయండి. ఇప్పుడు P వాళ్ళకి P క్లోజ్ చేసాం, 4 8s 32, 4 8s ఎంత అండి? 32. అర్థమవుతుందా లేదా? P వాళ్ళకి కానీ P క్లోజ్ చేస్తాం, 4 8s 32. ఇప్పుడు Q కానీ Q క్లోజ్ చేస్తాండి, 3 8s 24. అలాగే Q కానీ Q క్లోజ్ R కానీ R క్లోజ్ చేస్తాయండి, 3 4s ఎంత అండి? 12. ఇవన్నీ దేంతో అవుతాయి? ఓకే, ఇవన్నీ 4తో అవుతాయి కదా. 4 8s 32, 4 6s 24, 4 3s 12. అంటే P/Q/R డైరెక్ట్గా సింపుల్ మెథడ్ ఏమొచ్చింది? 8:6:3. అంటే ఇలా మనకి P ఇంటూ సంథింగ్ ఉండేటప్పుడు ఫ్రాక్షన్ లేకుండా ఉంటే డైరెక్ట్గా ఏం చేయొచ్చు మనం? ఇలా ఈ షార్ట్ కట్లో మనం వెళ్ళొచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దామండి. ఇఫ్ 1/3P = 1/4Q = 1/7R అయితే దెన్ P/Q/R విలువ ఎంత అని అడిగాడు. చూడండి, 1/3P దేనికి సమానం అన్నాడంటే 1/4Q. అలాగే దేనికి సమానం? 1/7R. ఇది దేనికి ఈక్వల్ అనుకుంటాం మనం? 1కి ఈక్వల్ అనుకున్నాం. 1 అనుకోమని చెప్పాను నేను. ఒక కాన్స్టెంట్ వాల్యూ 1 అనుకుంటే, సో P/3 1/3 మీన్స్ P/3 = 1 అయితే వాట్ ఇస్ ద P వాల్యూ? ఇక 3 డివిజన్ చేస్తుంటే మల్టిప్లికేషన్ కాబట్టి P వాల్యూ డైరెక్ట్లీ 3. అలాగే సిమిలర్లీ Q/4 = 1 అయితే వాట్ ఇస్ ద Q వాల్యూ? 4 డైరెక్ట్లీ 4 1s 4. అలాగే R/7 = 1 అయితే R/7 = 1. నన్ను 1/7R అన్న R/7 ఒకటే. సో R/7 = 1 అయింది అనుకోండి, R ఎంత అవుతుంది అన్న? 7. అంటే డైరెక్ట్లీ మీకు ఎంత వచ్చింది? P/Q/R ఎంత వచ్చిందండి? 3:4:7. నన్ను ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి. దీనికి షార్ట్ కట్ ఏంటంటే 1/3P = 1/4Q = 1/7R. ఇలా ఇచ్చేటప్పుడు ఎప్పుడైనా సరే మీకు P/Q/R కావాలనుకోండి, డైరెక్ట్గా ఈ చూడండి డినామినేటర్ వాల్యూస్తో హార్ములు ఏవైతే ఉన్నాయో డైరెక్ట్గా తీసుకోవచ్చు. 3:4:7 అవుతుంది. అదే షార్ట్ కట్. అదే 3P 4Q 7R ఉందనుకోండి, దాన్ని ఏం చేస్తాం మనం? క్లోజ్ చేస్తూ ఇన్వర్స్ రేషియో మోడల్లో కనుక్కుంటాం. అది డినామినేటర్లో ఉన్నాయనుకోండి, P/Q/R లైక్ A/B/C అలాగున్న డైరెక్ట్ వాల్యూ మీరు తీసుకోవచ్చు. 3:4:7. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. సో నెక్స్ట్ వన్ చూద్దాం. ఏ ప్రాఫిట్ ₹840 ఈజ్ డివైడెడ్ అమాంగ్ A, B and C ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 3:4:5. వాట్ విల్ బి ద డిఫరెన్స్ ఆఫ్ ద ప్రాఫిట్స్ A and C? ఇక్కడ చూడండి, 840 రూపాయలు ఏబీసీని పంచేటప్పుడు ఏకి కొంత, బీకి కొంత, సి కొంత రావడం అయితే జరిగింది. అయితే ఏకి సికి వచ్చిన వాటాల్లో డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. చూడండి, ఏకి ఎన్ని పార్ట్స్ వచ్చాయి? 3 పార్ట్స్. బీకి ఎన్ని పార్ట్స్ వచ్చాయి? 4 పార్ట్స్. సికి ఎన్ని వచ్చాయి? 5 పార్ట్స్. అయితే ఎవరిది ఎంత అడిగా కదా. చూడండి, సింపుల్గా ఏం చేస్తామంటే 840 × 3/12 అని చెప్పవచ్చు. ఎందుకంటే టోటల్ ప్రాఫిట్ అనేది ఎంతకు సమానం అంటే 3 + 4 7, 7 + 5 12. అంటే టోటల్ అనేది ఎన్ని పార్ట్స్ సమానం మనకి? ఇవి 12 పార్ట్స్. టోటల్ ఎన్ని పార్ట్స్ అండి? 12 పార్ట్స్. ఎందుకు? 3 + 4 + 5. అంటే
ఈ 12 పార్ట్స్ అని దేనికి సమానం? 840. అంటే టోటల్ 12 పార్ట్స్ ఉండేటప్పుడు టోటల్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయండి? టోటల్ 12 పార్ట్స్ ఉండేటప్పుడు ఈ 12 పార్ట్స్ దేనికి సమానం అంటే 840 రూపీస్. వాడు ఇచ్చాడు. మొత్తం ప్రాఫిట్ ఎంత అన్నాడు? 840. మొత్తం ప్రాఫిట్ ఎన్ని భాగాలు డివైడ్ చేశాడు? 12 పార్ట్స్. అంటే 12 పార్ట్స్ ఈక్వల్ ఎంత అండి? 840 రూపీస్. ఇప్పుడు ఏమన్నాడు? ఏకి సికి డిఫరెన్స్ ఎంత అడిగాడు. ఏ కంటే 3 పార్ట్స్కి ఎంత వేస్తాం, సి కంటే 5 పార్ట్స్కి ఎంత వేస్తాం. కానీ ఇక్కడ ఏమన్నాడు? ఏ అండ్ సి డిఫరెన్స్ అడిగాడండి. ఏ అండ్ సి డిఫరెన్స్. ఇక్కడ ఏది సిది మనకి ఇండివిజువల్ అవసరం లేదు. వాడు ఏ మరియు సిల మధ్య భేదం ఎంత అడిగాడు. ఒకరు ఏ అడిగితే 3 పార్ట్స్కి ఎంత వేస్తారు, ఒకరు సి అడిగితే 5 పార్ట్స్కి ఎంత వేస్తారు. కానీ ఇక్కడ ఏమన్నాడు? డిఫరెన్స్ ఆఫ్ ఏ అండ్ సి ప్రాఫిట్స్ అడిగాడు. ఏ గారు 7 పార్ట్స్ అండి, 3. సి గారు 7 పార్ట్స్ అండి, 5. డిఫరెన్స్ ఎంత ఉందండి? డిఫరెన్స్ ఎంత ఉంది? 2 పార్ట్స్ ఉంది. డిఫరెన్స్ ఎంత ఉంది? 2 పార్ట్స్ అనేది ఉంది. దెర్ఫోర్ డిఫరెన్స్ 2 పార్ట్స్కి ఎంత? డిఫరెన్స్ ఎంత అండి? 2 పార్ట్స్కి ఎంత? ఇక్కడ 2 విధాలుగా చేస్తారు. 12 into something 840 అని. అలా కాకుండా సింపుల్గా ఏం చేస్తామంటే క్వశ్చన్ మార్క్ ఇంటూ, సింపుల్ వినండి, క్వశ్చన్ మార్క్ ఇంటూ అంటే ఎంత? 840 ఇంటూ నాన్న 12 పార్ట్స్ దేనికి సమానం అన్నాడు? 840 అన్నాడు. ఇక్కడ పార్ట్స్ తగ్గాయా పెరిగాయా? తగ్గాయి. పార్ట్స్ తగ్గాయా పెరిగాయి నాన్న? తగ్గాయి. కాబట్టి ఆటోమేటిక్ వాల్యూ కూడా ఏమాలి? తగ్గాలి. ఆటోమేటిక్ వాల్యూ ఇవ్వాలండి, తగ్గాలి. లెస్ వచ్చిందా మోల్ వచ్చిందా? లెస్ వస్తే లెస్ వాల్యూ మోల్ వేసుకోవాలి. సపోజ్ ఒకవేళ 14 పార్ట్స్ అని అనుకోండి, 14% ఏమాలి? పెరగాలి, ఎక్కువ రావాలి. అంటే మోర్ వస్తే మోర్ బై లెస్ అనేది వేసుకోవాలి. ఇక్కడ ఇట్స్ డిపెండ్ అపాన్ ద కంపారిజన్ వాల్యూ. కంపేరింగ్ చేసేటప్పుడు మనకి చూడండి 12 పార్ట్స్ దేనికి సమానం అండి? 840. 12 పార్ట్స్ దేనికి సమానం? 840. ఇక్కడ పార్ట్స్ పెరిగాయి తగ్గాయి కాబట్టి ఆటోమేటిక్ వాల్యూ కూడా ఏమాలి? తగ్గాలి. అంటే లెస్ మోర్, లెస్ కాబట్టి లెస్ బై మోర్ వేసుకోవాలి. ఈ రెండు లెస్ బై మోర్ ఏది? 2/12. అర్థమైందా లేదా? లెస్ బై మోర్ వేసుకోవాలి కాబట్టి లెస్ వాల్యూ ఎంత అండి? 2. మోర్ వాల్యూ ఎంత అండి? 12. ఓకే, 12 7 84. పక్కన 0 ఉంది. 7 2 ఎంత అండి? 14. అంటే ఏకి సికి వచ్చిన ప్రాఫిట్లు ఎంతో తెలియదు కానీ వాళ్ళ మధ్య డిఫరెన్స్ ఎంత అండి? 140 రూపీస్. అర్థమైందా లేదా అన్న? థ్యాంక్ యూ. నెక్స్ట్ మనం ఒకసారి చూద్దానన్న. ₹7,400 ఈజ్ టు బి డివైడెడ్ అమాంగ్ P, Q and R so that the shares of P, Q are in the ratio of 1/4 1/5 1/6. Find the share of A. చూడండి, అంటే పీక్యూఆర్లకి వచ్చిన ప్రాఫిట్ ఏదైతే ఉందో ఈ రేషియోను విభజించడం అయితే జరిగింది. అందులో ఏ వాటర్ ఎంత అని అడిగాడు. చూడండి అన్న, చెప్పాను రేషియో అనేది ఎప్పుడు కూడా మనకి ఇచ్చినప్పుడు 1/4 ఎంత ఇచ్చాడండి? 1/4 1/5 ఎంత? 1/6. ఎవరిది? P/Q/R అనేది రేషియో ఇవ్వడం అనేది జరిగింది. బట్ రేషియో మనం ఇలా చెప్పకూడదు కాబట్టి నౌ యూ టేక్ ది ఎల్సిఎం ఆఫ్ 4, 5 and 6. 4, 5 and 6. ఆల్రెడీ 4, 5, 6 ఎల్సిఎం కావాలనుకోండి. ఎంత అవుతుందంటే 4, 5, 6 ఎల్సిఎం తీసుకుంటే 2 2 4, 5 2 3 6. ఇంక దేంతో కాబట్టి 2 2 4, 4 5 20, 23 60. Therefore LCM of 4, 5 and 6 is equal ఎంతండి? 60. LCM 60 తీసుకున్నాను అన్న. 4 how much అండి? ఓకే, 4 15 60. ఓకే, 5 12 60, 6 10 60. అంటే క్యాన్సిల్ చేస్తాం అనుకోండి. 15:12:10. 15:12:10. ఇప్పుడు ఫైండ్ ద షేర్ ఆఫ్ ఏ. అంటే ఇక్కడ ఎలా చెప్పొచ్చు అంటే 15 + 12 + 10 = 7,400. అలాగే తీసుకోవచ్చు. మరి ఎవరు అడిగాడు? మరి 15 పార్ట్స్కి ఎంత? మీకు ముందు క్వశ్చన్లో చెప్పాను. ఏం చెప్పాను? టోటల్ ప్రాఫిట్ ఎంత అన్నాడండి? 7,400. ఈ 7,400 దేనికి సమానం? 15 + 12 ఎంత? 27. 27 + 10 ఎంత? 37. అంటే 37 పార్ట్స్ తీసుకుని ఎంత అండి? 7,400. అయితే మరి 15 పార్ట్స్ ఎంత? ఎందుకు? ఏది అడిగాడు కాబట్టి. అలాగేం చెప్పొచ్చు, లేదు ఏ వాటా అంటే ఇంకా సింపుల్ చెప్పాలంటే ఈ 7,400లో ఏ గట్ సమ్ ఎన్ని పార్ట్స్ అండి? 15 పార్ట్స్. ఏ గట్ సమ్ ఎన్ని పార్ట్స్ అండి? 15 పార్ట్స్. అవుట్ ఆఫ్ ఎన్ని పార్ట్స్ చూడండి? 15 + 12 27, 27 + 10 37. అంటే అవుట్ ఆఫ్ 37 పార్ట్స్లో 37 2 74. పక్కన 200 కాబట్టి 250 ఎంత అవుతుందండి? సో 1530. పక్కన 2 zeros ఉన్నాయి కాబట్టి ద షేర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3,000. ఇందులో చెప్పినట్టు చేయొచ్చు. ఎలాగని 37 పార్ట్స్ 7,400 అయితే 15 పార్ట్స్ ఎంత అవుతుందంటే 3,000 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దామండి. ఇన్ ఏ కాలేజ్ ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ టు గర్ల్స్ ఈజ్ 8:5. If there are 160 girls in the college, then find the total number of students in the college అడిగాడు. చూడండి అన్న, అంటే ఇక్కడ చూడండి ఈ బాయ్స్ గర్ల్స్ రేషియో మనకి ఇవ్వడం అయితే జరిగింది. బాయ్స్ ఎన్ని పార్ట్స్ ఉన్నారు? 8 పార్ట్స్ ఉన్నారు. గర్ల్స్ ఎంత ఉన్నారు? 5 పార్ట్స్. అంటే బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ ఇన్ ద రేషియో 8:5. మరి ఇప్పుడు ఏమన్నాడు వాడు? టోటల్ స్ట్రెంత్ గర్ల్స్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 160 గర్ల్స్ ఆర్ దేర్. ఎంతమంది ఉన్నారండి?
160 గర్ల్స్ ఉన్నారు. అంటే గర్ల్స్ ఎన్ని పార్ట్స్ ఉన్నారు? 5 పార్ట్స్. అంటే గర్ల్స్ 5 పార్ట్స్ ఉండేటప్పుడు ఈ 5 పార్ట్స్ దేనికి సమానం అంటే 160 స్టూడెంట్స్. గర్ల్స్ ఎంతమంది ఉన్నారు? 5 పార్ట్స్ ఉన్నారు. కాబట్టి ఈ 5 పార్ట్స్ 160 స్టూడెంట్స్ అయితే టోటల్ అడిగాడు వాడు. ఎవడిగాడు? టోటల్ అడిగాడు. బాయ్స్ అంటే బాయ్స్ అడిగితే 8 పార్ట్స్ ఎంత వేస్తాం. వాడు బాయ్స్ అడగలేదండి. ఎంత అన్నాడు? బాయ్స్ 8 పార్ట్స్, గర్ల్స్ 5 పార్ట్స్. టోటల్ ఎంత పార్ట్స్ అండి? 13 పార్ట్స్. 8 + 5 ఎంత? మరి 13 పార్ట్స్కి ఎంత? ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు. మీకు ఇందాక చెప్పానండి 160 ఇంటూ 5 పార్ట్స్ 160 అయితే 5 పార్ట్స్కి 160 అయితే ఇక్కడ పార్ట్స్ పెరిగాయా తగ్గాయా? పెరిగాయి నాన్న. ఇందాక తగ్గాయి. ఇక్కడేమి 5 భాగాలు 160 అయితే 13 భాగాలు ఎక్కువ ఉంటుంది తక్కువ ఉంటుందా? ఎక్కువ ఉంటుంది. అంటే మోర్ అని ఇస్తా మోర్. ఎక్కువ వస్తే ఎక్కువ బై తక్కువ, తక్కువ వస్తే తక్కువ బై ఎక్కువ. ఇక్కడ మోర్ ఇచ్చింది కాబట్టి మోర్ బై లెస్ వేసుకోవాలి. 13/5 అంతే కదా. ఇందులో మోర్ బై అనేది 13. సో 5 3s are 15, 5 2s are 10. సో 13 26, 2 13 39 ప్లస్ 2 41. అంటే ఆ కాలేజ్ యొక్క టోటల్ స్ట్రెంత్ ఎంతంటే బాయ్స్ అండ్ గర్ల్స్ కలిపి 416 స్టూడెంట్స్. ఓకే, ఒకసారి చూద్దామండి. rupees 50 and 55 is distributed among A, B and C in such a way if rupees 15 and rupees 20 and rupees 40 be added to their sales respectively. అంటే మొత్తం అమౌంట్ ఏదైతే ఉందో దానికి వరుసగా ఏకి 15 రూపీస్ అట అండ్ ఆల్సో బీకి 20 అండ్ సికి ఎంత అన్నాడు 10 రూపీస్ యాడ్ చేసిన తర్వాత ద రేషియో ద బికమ్స్ 2:5:9 అట. అంటే యాడ్ చేసిన తర్వాత వాట్ ఇస్ ద షేర్ ఆఫ్ సి అడిగాడు. నన్ను మనకి టోటల్ అమౌంట్ ఎంత అన్నాడు? రూపీస్ 1555 అంతేనా. సో ఒకసారి చూద్దానన్న. ఏకి ఎంత యాడ్ చేశాడు? ఏకి ఎంత యాడ్ చేశారండి? 15. బీకి ఎంత యాడ్ చేశాడు? 20 యాడ్ చేశాడు. అండ్ సికి ఎంత యాడ్ చేశాడు? 10 యాడ్ చేశాడు. అంటే టోటల్ ఎంత యాడ్ చేశాడు? ఒకసారి చూడండి. 45 యాడ్ చేశాడు. 15 + 20 35, 35 + 10 45. అంటే ఎంత అవుతుందండి? ఈక్వల్ టు 45 కదా ఈ టోటల్. మరి 15 and 55 + 45 ఎంత అండి? టోటల్ 1600 అవుతుంది. టోటల్ ఎంత అవుతుందండి? 600. ఇక్కడ చూడండి అన్న. ఇక్కడ ఒకసారి డిమినిష్ అంటాడు, తగ్గిస్తే అంటాడు, ఒకసారి పెంచుతా అంటాడు. తగ్గిస్తే ఏం చేయాలి, పెంచితే ఏం చేయాలి? కొంచెం కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇప్పుడు ఏం చేస్తారంటే అందులో సి యొక్క వాటా కావాలి. టోటల్ ఎంతండి? ఈ 1600లో అప్పుడు యాడ్ చేసిన తర్వాత దేని విల్ ద రేషియో 2:5:9 అన్నాడు. ఎంత అన్నాడండి? 2:5:9. అంటే సికి ఎన్ని పార్ట్స్ వస్తున్నాయి? 9 పార్ట్స్ వస్తున్నాయి. సికి ఎన్ని వస్తున్నాయి? 9 పార్ట్స్. అవుట్ ఆఫ్ ఎన్ని పార్ట్స్ అండి? 2 + 5 7, 7 + 9 16 అంతేనా. అవుట్ ఆఫ్ 16 పార్ట్స్కి సి వాటా ఎంతండి? 9 పార్ట్స్. నేను మళ్ళీ వెయిట్ అనేది ఆల్రెడీ మీకు తెలుసు. 2 + 5 ఎంతండి? 7, 7 + 9 ఎంత? 16 పార్ట్స్లో సీకర్ 7 పార్ట్స్ అండి? 9 పార్ట్స్. సో 1600 అండి. అంటే ఎంత వచ్చింది? 900. సిఏ క్వార్టర్ ఎంత వచ్చింది? 900. ఎప్పుడు? ఆఫ్టర్ యాడింగ్ 10. మరి వాడికి షేర్ అడిగా అనుకోండి, ఆల్రెడీ 10 మనం పెంచాం కాబట్టి తగ్గించి చెప్పాలి. అంటే వాడు ఒరిజినల్ షేర్ ఎంతంటే 890 రూపీస్ అవుతుంది. సపోజ్ ఇక్కడ డివిడెండ్ షేర్ ఇక్కడ మైనస్ చేసాం అనుకోండి, అప్పుడు దీనికి ప్లస్ చేయాలి. ఇక్కడ ఏం చేసాం? ప్లస్ చేసాక లాస్ట్ ఏం చేయాలి? మైనస్. దీనికి ఆపోజిట్గా తీసుకో. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ పెంచాడు కాబట్టి ఇక్కడ లాస్ట్లో తగ్గించాలి. ఇక్కడ తగ్గించాడు అనుకోండి, లాస్ట్ ఏం చేయాలి? పెంచాలి. నెక్స్ట్ మోడల్ అది కూడా ఎక్కువ ఇస్తూ ఉంటాడండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దామండి. ఏ అండ్ బి టుగెదర్ హ్యావ్ ₹2400 విత్ దెమ్. అంటే ఏబి ఇద్దరు కలిసి 2400 రూపాయలు కలిగి ఉన్నాను నాన్న. అయితే ఇక్కడ కండిషన్ ఏమన్నాడు? ఏమనండి? ఈ 4/15 ఆఫ్ ఏ స్పాట్. అంటే ఏకి అమౌంట్ ఎంతైతే ఉందో దాంట్లో 4/15 వంతు దేనికి సమానట? దట్ ఈజ్ ఈక్వల్ టు 2/5 బీస్ అమౌంట్. బి దగ్గర ఉన్న అమౌంట్లో 2/5 వంతుకి సమానం అట. అయితే అలా ఈక్వల్ అప్పుడు హౌ మచ్ డస్ బి హ్యావ్? బి ఎంత సొమ్మును కలిగి ఉన్నాడు అని అడిగాడు. సో నాన్న అమౌంట్ ఎంత అన్నాడు? ₹2400 అన్నాడు. అయితే ఇక్కడ చూడండి 4/15 ఆఫ్ ఏస్ అమౌంట్ ఈక్వల్ టు, ఇది కండిషన్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? 2/5 ఆఫ్ బీస్ అమౌంట్ అంతేనా. అంటే ఇప్పుడు చూద్దానన్న 2 1 జా 2 2 జా చేసుకోవచ్చా లేదా? ఈజ్ ఈక్వల్కి బోత్ సైడ్స్ న్యూమినేటర్తోనూ డినామినేటర్తో చేయాలి. అంతే తప్పించి న్యూమినేటర్ డినామినేటర్తో క్యాన్సిల్ చేయకూడదు. ఓకే, సో అలాగే 5 1 జా 5 3 జా అంటే 2/3 ఏ ఈక్వల్ టు ఎంత వచ్చిందండి? 1b. 2/3 అవుతుంది 1b. therefore a/b కావాలనుకోండి, a/b కావాలనుకుంటే ఇక్కడ ఈ ఫ్రాక్షన్ రెండో వస్తే ఏమవుతుందంటే రివర్స్ అవుతుందండి. అంటే 2/3 కాస్త ఏమవుతుంది? 3/2 అవుతుంది. a/b ఈజ్ నథింగ్ బట్ 3/2 మీన్స్ a ఇష్టం ఎంత అవుతుందన్న? 3:2 అవుతుంది.
A/B 3/2 అయితే ఆటోమేటిక్ ఏ ఇష్టం ఎంత ఉందండి 3:2. మరి ఇప్పుడు వాడి దగ్గర ఎంత ఉంది 2400 కదా, అంటే ఎవరు అడిగాడు బి షేర్ అడిగాడు, బి వాటా కావాలి. ఈ 2400 రూపాయల్లో ఏ గట్ సమని పార్ట్స్ అండి 3 పార్ట్స్, బి గట్ సమని పార్ట్స్ అండి 2 పార్ట్స్. ఏ విధంగా ఎన్ని పార్ట్స్ వచ్చాయి 5 పార్ట్స్. అవుట్ ఆఫ్ 5 పార్ట్స్లో బికి ఎన్ని పార్ట్స్ వచ్చాయి 2 పార్ట్స్. అవుట్ ఆఫ్ ఎన్ని పార్ట్స్ అన్న 5 పార్ట్స్కి 5 4 జా 20, 5 8 జా 40, 0 42 జా 96 పక్కన 0. అంటే బి యొక్క వాటా ఎంత అండి 960 రూపీస్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దామండి. A sum of rupees 12,200 is divided among 3 persons A, B and C in such a way that 3 times of A share, 4 times of B share, 7 times of C share are equal. అంటే ఎంతైతే ఉందో దాన్ని ఏం చేశాడు, ఏ యొక్క అమౌంట్ ఎంతైతే వస్తుందో దాన్ని 3తో మల్టిప్లై చేస్తాడు. దేనికి సమానట బి యొక్క అమౌంట్ 4 times సమానట, అలాగే సి యొక్క అమౌంట్ 7 times సమానం ఆర్ ఈక్వల్. ఇవన్నీ ఈక్వల్ అట. ఇవన్నీ ఈక్వల్ అయితే సి యొక్క వాటా ఎంత అని అడిగాడు. మీకు ఆల్రెడీ చెప్పాను. ఏం చెప్పాను, ఇలా ఉండేటప్పుడు A/B/C డైరెక్ట్ కావాలండి. ఏం చెప్పానన్న ఇన్వర్స్ రేషియో మోడల్లో షార్ట్ కట్ చేయమని చెప్పాను. ఇఫ్ యూ వాంట్ ఏ క్లోజ్ ఏ 4 7 జా 28, బీ కానీ బీ క్లోజ్ చేసండి 3 7 జా 21. ఓకే, సి కానీ సి క్లోజ్ చేసండి 3 4 జా 12. అంటే రేంజ్ శాతం ఎంత అవుతుందండి. సో 28:21:12. ఇవి దేంతో అవుతాయా, అవుతాయండి. దేంతో అవ్వవు కాబట్టి దీన్ని అలా వదిలేసానే. ఇప్పుడు షేర్ ఆఫ్ సి కావాలి. రూపీస్ ఎంత అన్నాడు 12,200 రూపాయలు. 12,200 రూపాయల్లో ఎవరి వాటా కావాలి సి యొక్క వాటా కావాలి. సి యొక్క వాటా కావాలి. ఈ 12,200లో సి గట్ హౌ మెనీ పార్ట్స్ అండి 12 పార్ట్స్. సి గట్ హౌ మెనీ పార్ట్స్ అండి 12 పార్ట్స్. అవుట్ ఆఫ్ హౌ మెనీ పార్ట్స్ అండి 28 + 21 ఎంత అండి 49. 49 + 2 51. 51 + 10 61. అర్థమవుతుందా లేదండి. 28 + 21 + 12 టోటల్ ఎంత అవుతుందండి అవుట్ ఆఫ్ 61 పార్ట్స్కి. Therefore 61 2s ఎంత అండి 122 పక్కన 2 zeros. సో 212 ఎంత అవుతుందండి 12,24 పక్కన 2 zeros. అంటే సి యొక్క వాటా ఎంత అవుతుందండి 2,400. ఒకసారి చూడండి. 3 times of A square equal to 4 times of B square equal to 7 times of C square equal to 1 అనుకొని చెప్పాను అంతా. అలా కాకుండా డైరెక్ట్గా ఏం చెప్పాను, మనం చూడండి మీకు ఈ రేషియల్ ప్రపోర్షన్ సంబంధించి బేసిక్ కాన్సెప్ట్ కంటే దీని ముందు వీడియో పెట్టాను, దాన్ని చూసి నోట్స్ అనేది చేయండి. అలాగే ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. మీకు ఏదైనా క్వశ్చన్ రాసుకొని దాని సొల్యూషన్ కావాలనుకోండి, క్వశ్చన్ పూర్తిగా బోర్డు మీద కనిపించినప్పుడు మీరు స్క్రీన్ షాట్ తీసుకొని దాని నోట్స్ రాసుకోవడం అనేది చేసుకోండి. ఓకే, నేను టైం అయితే ఇవ్వటం అనేది ఓకేనా, ఎందుకంటే ఎక్కువ మోడల్ కవర్ అవడం కోసం. అలాగే మనం ఏం చేద్దాం 3A = 1, 4B = 1, 7C = 1 అని చెప్పాను ఆ మోడల్లో. అలా కాకుండా సింపుల్గా ఏం చేశాను, ఇఫ్ యూ వాంట్ ఏ క్లోజ్ ఏ 4 7 జా 28. ఏ కానీ ఏ మూస్తాను అన్న 4 7 జా 28. అలా బీ కానీ బీ క్లోజ్ చేశాను 3 7 జా 21. సి కానీ సి క్లోజ్ చేశాను 3 4 జా 12. ఒకవేళ సింపుల్ అయితే సింపుల్గా చేయండి, లేకపోతే అలా వదిలేయండి. ఓకే, ఇప్పుడు ఎంత అన్నాడు అమౌంట్ 12,200. అందులో సి వాటా కావాలి. ఈ 12,200లో సి గట్ హౌ మెనీ పార్ట్స్ అండి 12. అవుట్ ఆఫ్ హౌ మెనీ పార్ట్స్ అండి 61. 61 2s 122 పక్కన 2 zeros. Therefore 212 అవుతుందండి 2,400. Thank you everyone. Please do like, share and subscribe for more videos. So thank you for all and love you all.